సో మనం మర్జ్ కోడ్ గురించి చెప్పుకుంటాం. సో మర్జ్ కోడ్ ఎందుకు చేయాలి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మర్జ్ కోడ్ గురించి ఎందుకు చూడాలి? సో ఇన్ని రోజులు మనం ఏం చేసాము, ఫర్ ఎగ్జాంపుల్ మన టీంలో 10 మంది ఉన్నారు, లేకపోతే 5 ఉన్నారు. ఈ 5 6 డెవలపర్స్ ఉంటారు, లేకపోతే 7 8 మంది డెవలపర్స్ ఉంటారు. సో ఈ డెవలపర్స్ అందరూ ఏం చేస్తారు, ఎవరి చేంజెస్ ప్రకారం వాళ్ళు చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సరే, మరి చేంజ్ చేసే బాగానే ఉంది. మరి చేంజ్ చేసే లాస్ట్కి ఏమవ్వాలి? ఒక డెవలప్స్ పర్సన్ ఎజెండా ఏంటి? మనం కోడ్ని డిప్లాయ్ చేయాలి. సో ఇక్కడ 10 మంది, ఒకవేళ 7 మెంబర్స్ చేంజెస్ 7 ప్లేసెస్లో ఉంటే, 7 బ్రాంచెస్లో ఉంటే నేను ఎలా డిప్లాయ్ చేయగలను? సరే, ఒక్కొక్క బ్రాంచ్ తీసుకుని డిప్లాయ్ చేస్తే 7 డిప్లాయ్మెంట్స్ అవుతాయి. మరి పాత దాని పరిస్థితి ఓవర్ రైట్ అయిపోతాయి. సో మనం అందుకని ఏం చేస్తాము, సో మనకున్న ఆప్షన్ ఏంటి చెప్పండి? ఒకటే ఒక ఆప్షన్ ఉంది. ఏంటిది? ఎవరు ఎక్కడి నుంచి క్రియేట్ చేసిన బ్రాంచెస్ లాస్ట్కి అది పేరెంట్ బ్రాంచ్లోకి మర్చిపోవాలి. ఓకే, సో ఇప్పుడు 10 మంది 10 బ్రాంచెస్ క్రియేట్ చేసిన, 20 మంది 20 బ్రాంచెస్ క్రియేట్ చేసిన, సో ఎన్ని బ్రాంచెస్ అయినా క్రియేట్ చేయండి. అట్ లాస్ట్ ఇది వచ్చి మాస్టర్లోకి మర్చిపోవాలి. ఇదే ఇంక మనకున్న ఆప్షన్. సో ఇదైనా అంతే, సో ఇదైనా అంతే, ఇంకొక ఆప్షన్ లేదు. సో మరి మర్జ్ డైరెక్ట్గా చేయొచ్చు కదా అన్న. సరే, ఈ మర్జ్ చేయటం ఇవన్నీ ఎందుకు, నేను కోడ్ని డైరెక్ట్గా, అందరూ అనుకుంటాం ఇక్కడ మెయిన్ ఉంది కదా, నేను డైరెక్ట్గా కోడ్ని మెయిన్లో పుష్ చేస్తాను. ఏమవుతుంది? నేను బ్రాంచ్ క్రియేట్ చేసే పని లేకుండా డైరెక్ట్గా పుష్ చేస్తాను. మీకు లాస్ట్ క్లాసెస్ ఆల్రెడీ చెప్పాను, డ్యూ టు మనం సెక్యూరిటీ పర్పస్ కానీ, డ్యూ టు ప్రొడక్షన్ పాలసీ ప్రకారం కానీ, అజైల్ పాలసీ ప్రకారం కానీ, సో మనము డైరెక్ట్గా మెయిన్ బ్రాంచ్ని యాక్సెస్ చేయకూడదు, పుష్ చేయకూడదు. ఓకే, సో అందుకని సో ఇక్కడ మనం చేయాలి. ఇక్కడ మనం ఏం చేస్తాం, మర్జ్ క్రియేట్ చేసి ఇందులో పుల్ రిక్వెస్ట్ ఒకటి క్రియేట్ చేసి మన రివ్యూవర్స్ వన్స్ అప్రూవ్ చేశాక అప్పుడు ఈ కోడ్ వెళ్ళి మెయిన్లో సెటిల్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇలా 7 మనం పైప్ లైన్ ఎక్కడి నుంచి క్రియేట్ చేసాము, మనం క్రియేట్ చేసేదే ఈ రిఫరెన్స్ తీసుకొని. ఓకేనా? సో ఇప్పుడు మన పైప్ లైన్ ట్రిగ్గర్ అయ్యేదే డిఫాల్ట్ బ్రాంచ్ నుంచి. కొన్ని పైప్ లైన్స్ ఉంటాయి, అవి వేరే విధంగా చేస్తారు, బట్ మెయిన్ పైప్ లైన్స్ స్టార్ట్ అయ్యేదే డిఫాల్ట్ బ్రాంచ్. అంటే ఏ టైంలో ఇప్పుడు మన కోడ్ కోడ్ మాస్టర్లో కానీ మెయిన్లో కానీ చేంజ్ జరిగిందా, మన జెంకిన్స్ జాబ్ స్టార్ట్ అయిపోతుంది. ఒకవేళ ఈ బ్రాంచెస్లో 10 బ్రాంచెస్లో ఎక్కడ ఏదున్నా అది పట్టించుకోకూడదు. ఓన్లీ మెయిన్లో వచ్చింది మాత్రమే అది తీసుకుంటుంది. కొన్ని ప్రాజెక్ట్స్ మాత్రము ఉన్నాయి. కొన్ని ప్రాజెక్ట్స్ ఏం చేస్తారంటే డిఫరెంట్గా ఒక బ్రాంచ్ నుంచి ఒకవేళ చెక్ చేసుకుందా అంటే బ్రాంచెస్ నుంచి కూడా చేస్తారు, బట్ అది అవుట్డేట్ అయిపోయింది. స్టార్టింగ్లో ఏం చేసేవారంటే అలా చేసేవాళ్ళు, ఇప్పుడు అలా చేయట్లేదు. సో ఏదైనా ముందుగానే ఏదైతే డిఫాల్ట్ బ్రాంచ్లోకి వచ్చిందో సో అక్కడ నుంచి కోడ్ అనేది ట్రిగ్గర్ అవుతుంది, జెంకిన్స్ పైప్ లైన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అందుకని మనం ఏముంది, మనకున్న ఆప్షన్ మార్చేయాలి, కోడ్ మార్చేయాలి అంటే ఖచ్చితంగా పిఆర్ క్రియేట్ చేయాలి. సో పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తాం. ఈ పుల్ రిక్వెస్ట్ అప్రూవ్ అయితే అప్పుడు అది మెయిన్లోకి డిఫాల్ట్ బ్రాంచ్లోకి కోడ్ అనేది మార్చ్ అయిపోతుంది. ఇంత మించి ఇంకేమైనా ఆప్షన్ ఉందా? లేదు. ఓకే, సో కొన్ని సినారియోస్ అన్న మరి ఇది బాగానే ఉంది, నువ్వు చెప్పావు ఇలా పుల్ రిక్వెస్ట్ చేశాను బాగానే ఉంది, ఇప్పుడు ఇక్కడ వరకు జరిగిన ప్రతి పుల్ రిక్వెస్ట్ ఎలా జరిగింది చెప్తా చూడండి. సో ఇప్పుడు నేనేం చేశాను, ఇక్కడ ఒక కొత్త ఫైల్ చేశాను, ఒక కొత్త బ్రాంచ్ తీసుకుంటాను. కొత్త బ్రాంచ్ తీసుకొని సో నేను ఒక ఫైల్ని క్రియేట్ చేశాను, బాగానే ఉంది. సో ఈ క్రియేట్ చేసి కమిట్ చేశాను, పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తున్నాను. సో కంపేర్ పుల్ అన్నాను. సో ఈ పుల్ రిక్వెస్ట్ చేశాను, ఈ పుల్ రిక్వెస్ట్ అప్రూవ్ అయిపోయింది. సో నేనేం చేస్తున్నా, మర్జ్ పుల్ రిక్వెస్ట్ పెట్టేశాను, కన్ఫర్మ్ మర్జ్. సో పుల్ రిక్వెస్ట్ మర్జ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంది, ఫన్ అనే బ్రాంచ్ నుంచి మెయిన్లోకి కోడ్ అంతా పుష్ అయిపోయింది, మర్జ్ అయిపోయింది. సో బాగానే ఉంది. ఇప్పుడు మెయిన్లో లేటెస్ట్ కోడ్ ఉంది. సరే, మెయిన్ లేటెస్ట్ కోడ్ మరి బీలో ఉందా? రీడ్మీ ఫైల్ లేదు, మళ్ళీ ఫన్లో ఉంటుంది. సో మరి నాకు బీలో లేటెస్ట్ కోడ్ కావాలి. అప్పుడు ఎలా అప్పుడు అందరికీ అనిపిస్తుంది ఏముందన్నా, ఏముంది తెలియక అంటే అందరూ ఏముంది, పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఈ పుల్ రిక్వెస్ట్ ఉంది కదా, అప్పుడు ఇక్కడ నేనేం చేస్తానంటే బీ పెడతాను, అప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే మెయిన్ పెడతాను, ఇలా పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేసి అయిపోయింది కదా అని చెప్పి మీకు అనిపించచ్చు. యా, బట్ ఇలా చేసినా అవుతుంది, ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ ఒక లాజిక్ ఉంది, ఈ పుల్ రిక్వెస్ట్ మర్జ్ అవ్వాలంటే అప్రూవ్కి వెళ్ళాలి.
సో అప్రూవ్ వెళ్తే మళ్ళీ మేనేజర్ దగ్గర నుంచి వాళ్ళు ఏమంటారు, ఎందుకు ఇలా చేశారు. సో ఇలా కాదు, ఒకప్పుడు జరిగేవి కానీ ఇప్పుడు అన్నీ మారిపోయాయండి. 5 years బ్యాక్ ఇలాగే ఉండే, ప్రతిదీ నాకు తెలిసే చేయాలి. ఇప్పుడు ఏమవుతుందంటే మెయిన్ నుంచి నువ్వు ఏదైనా చేసుకుంటావు, సరే చేసుకుంటాను. అప్పుడు మరి ఎలా, నాకున్న ఒకటే ఒక లాజిక్, నాకున్నది ఒకటే కాన్సెప్ట్. ఇప్పుడు నాకు మెయిన్ ఉంది, నాకు B1లో ఇప్పుడు బీలో ఫైల్ లేదు, నాకు బీలో మెయిన్లో ఉన్న చేంజెస్ కావాలి. ఎలా? సో ఒకసారి పోదాం. సిఎండి సో ఇప్పుడు నేను ఎక్కడ నా గిట్ PRENCH బ్రాంచ్లో. సో ఇప్పుడు నాకు ఇక్కడ బీలోకి మెయిన్లో ఉన్న చేంజెస్ కావాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, గిట్ CHCL చెక్అవుట్ B-FIRST అని ఫస్ట్ అని ఇచ్చేసాను. సో ఇప్పుడు బ్రాంచ్ స్విచ్ అయిపోయింది. ఇప్పుడు ఒకవేళ నేను గిట్ పుల్ ఆరిజిన్ అన్న నాకు అక్కడ ఉన్న కోడ్ అంతా నాకు వచ్చేస్తుంది. ఈ పుల్ అనేది ఎప్పుడు అయితే మన అప్కమింగ్ క్లాసెస్లో చేసుకున్నాం. సో ఒకవేళ మర్జ్ పుల్ కమాండ్ వర్క్ అవ్వలేదు, ఎందుకంటే కొన్ని చోట్ల వర్క్ అవ్వదు, నేను వర్క్ చేశాను కాబట్టి అర్థం, కొన్ని ప్రాజెక్ట్స్లో వర్క్ అవ్వదు. మరి అప్పుడు ఎలా? సో మనకున్న ఒకటే ఒక ఆప్షన్, అప్పుడు ఇంకొక లాస్ట్ ఆప్షన్. సో ఏం చేయకుండా గిట్ చెక్అవుట్ మెయిన్లోకి వెళ్ళిపోయి గిట్ పుల్ లేటెస్ట్ చేంజెస్ మొత్తం తెచ్చేసుకుంటాం. మెయిన్లో ఉన్న లేటెస్ట్ చేంజెస్ మొత్తం నేను తెచ్చేసుకున్నాక డౌన్లోడ్ అయిపోయింది కదా మొత్తం లేటెస్ట్ చేంజెస్. ఇప్పుడు నేనేం చేస్తానంటే గిట్ చెక్అవుట్ నాకు ఎక్కడికి కావాలో ఆ బ్రాంచ్ FIRST ఎంటర్. సో స్విచ్ అయిపోయింది కదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే చూడండి, ఇక్కడ మీకు కావాలంటే క్లియర్గా చూపిస్తా చూడండి. సారీ, ర్యాష్లో అయితే మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. CD సో ఇప్పుడు LS అని ఇస్తే చూడండి, ఓన్లీ నాకు 1.txt 2.txt 3.txt ఉన్నాయి. మరి నాకు ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు మెయిన్లో ఉన్న చేంజెస్ కూడా నాకు రావాలి కాబట్టి గిట్ merge LS. సో ఇక్కడ చూసారా, రీడ్ మీ కూడా వచ్చేసింది. సో ఈ టైప్ ఆఫ్ మర్జింగ్ ఏంటి అంటే లోకల్లో చేస్తామన్నమాట. అలా అని చెప్పేసి నేను ఇప్పుడు మెయిన్కి వెళ్ళి నా బ్రాంచ్ నేమ్ ఇస్తా అంటే చేయకూడదు, ఎలా చేయదు, ఆల్మోస్ట్ నీకు ఎర్రర్ త్రో చేస్తుంది, బట్ అది ప్రాసెస్ కాదు. సో బెస్ట్ నువ్వు అప్రూవ్ అయిన కోడ్ని నువ్వు ఏ బ్రాంచ్ కైనా తెచ్చుకునే ప్రాసెస్ ఈజీయే, కానీ అప్రూవ్ చేయబోయే కోడ్ని మాత్రం మనం ఎలా చేయాలి. సో మర్జ్ ఏంటంటే టెర్మినల్ నుంచి కూడా చేయొచ్చు, ఒకవేళ ఫుల్ కమాండ్ వర్క్ అవ్వకపోతే. సో ఇది ఒక పాయింట్. తర్వాత సో మరి పుల్ రిక్వెస్ట్ చేసే